ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్, ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్, ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్. అసలు ఏంటి ఈ ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్? ఇంగ్లీష్‌ని అంత త్వరగా నేర్చుకోవడానికి ఇదొక ఎఫెక్టివ్ మెథడా? అని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. హలో ఆల్, వెల్కమ్ టు వశిష్ట 360. మై నేమ్ ఈజ్ రాఘవేంద్ర. ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం మా బాధ్యత. మరి ఈరోజు ఈ సెషన్‌లో మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడానికి వచ్చాను. ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి మీ విలువైన ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. అలాగే తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ 21 డేస్ ఛాలెంజ్ అని చెప్పేసి మేము ఒక కోర్స్ని లాంచ్ చేసాం. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కోర్సును లాంచ్ చేసాం మన వశిష్ట 360 యాప్ ద్వారా. ఇప్పటి వరకు మన వశిష్ట 360 యాప్ ద్వారా వీడియో కోర్స్ రూపంలో ఉన్నటువంటి ఈ కోర్స్ని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. సార్, వీడియో కోర్స్ చాలా బాగా నచ్చింది అండ్ మేము పీడిఎఫ్స్ని ది బెస్ట్గా ప్రిపేర్ అవుతున్నాము, ప్రతి టెస్ట్ని కూడా మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. కాకపోతే మాకు ఒక మెటీరియల్ రూపంలో ఉంటే బాగుంటుంది, ఒక పుస్తకం రూపంలో ఉంటే బాగుంటుంది సార్ అని చాలామంది మమ్మల్ని అడగడం జరిగింది. దీనికి సొల్యూషన్గానే మనం ఏం చేస్తున్నామనంటే వశిష్ట 360 ద్వారా ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ 21 డేస్ కేవలం 21 రోజుల్లోనే మీరు ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా ఈ పుస్తకాన్ని ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా మరిన్ని ఎగ్జాంపుల్స్తో ఒక అప్డేటెడ్ వర్షన్లో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఎప్పుడు సార్ అని అడుగుతున్నారు. ద వెయిట్ ఈజ్ ఓవర్. ఫైనల్గా వెయిట్ ఈజ్ ఓవర్. మన బుక్ రేపు ఉదయం నుంచి అంటే 28 సెప్టెంబర్ 2025. సో ఈ సండే రోజు నుంచి 28 సెప్టెంబర్ 2025 నుంచి మీకు అన్ని రకాలైనటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, అలాగే మన వశిష్ట 360 యాప్లో, దీంతో పాటుగా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ బుక్ స్టోర్స్ అన్నింటిలో కూడా ఈ పుస్తకం మీకు లభించబోతుంది. దీనికంటే ముందు అసలు ఈ ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ అనే కోర్స్ ఏంటి అని అంటే కేవలం 21 రోజుల్లో మీరు ఇంగ్లీష్లో అంటే మీ ఇంగ్లీష్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా డిజైన్ చేయబడినటువంటి ఒక వీడియో కోర్స్ ఇది. అయితే దీనికి 21 రోజులకు సంబంధం ఏంటి సార్ అంటే ముఖ్యంగా మనకు ఎంతోమంది సైకాలజిస్టులు చెప్పినటువంటిది. ఇది నేను చెప్పినటువంటి మెథడ్ కాదు. ఎంతోమంది సైకాలజిస్టులు, మానసిక శాస్త్రవేత్తలు అంటాం కదా, ఎంతోమంది మానసిక శాస్త్రవేత్తలు, ఎడ్యుకేషనల్ సైకాలజిస్టులు, లాంగ్వేజ్ ట్రైనర్స్ సజెస్ట్ చేసినటువంటి మెథడ్ ఏంటి అని అంటే కేవలం 21 రోజుల పాటు ఏదైనా ఒక పనిని 21 రోజుల పాటు క్రమం తప్పకుండా మనం సీరియస్గా, సిన్సియర్గా, కంటిన్యూస్గా చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, సీరియస్గా, సిన్సియర్గా, అలాగే కంటిన్యూస్గా మనం గనక ప్రాక్టీస్ చేస్తే, ఎస్ఎస్సి అంటున్నాం చూసారా, సీరియస్గా, సిన్సియర్గా, కంటిన్యూస్గా మనం గనక 21 రోజుల పాటు 21 డేస్ మనం క్రమం తప్పకుండా పాటిస్తే అది మన జీవితంలో భాగమైపోతుంది, లేదా ఒక కొత్త స్కిల్ని మనం నేర్చుకునే వాళ్ళం అవుతామని చెప్పేసి ఎంతోమంది సైకాలజిస్టులు చెప్పారు. అంతేకాదు మన పూర్వీకులు, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు మనకు చెప్తూ ఉంటారు. దీక్ష అని అంటూ ఉంటాం. 45 రోజుల పాటు, కొంతమంది ప్రత్యేకంగా 41 రోజుల పాటు దీక్ష చేస్తూ ఉంటారు. దీన్ని మండల దీక్ష అంటారు. అలా వీలు కాకపోయినప్పుడు కనీసం 21 రోజులు అర్ధమండల దీక్ష అయినా వేసుకోవాలని అంటూ ఉంటారు కదా. అందుకే 21 రోజుల పాటు ఒక పనిని క్రమం తప్పకుండా మనం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు సార్, మీరు పొద్దున 5 గంటలకు లేవాలనుకుంటున్నారు, ఒక 15 సంవత్సరాల నుంచి లేవాలనుకుంటున్నారు కానీ లేవలేకపోతున్నారు. అలారం పెట్టుకొని ప్రతిరోజు 5 గంటలకి, ఉదయాన్నే 5 గంటలకు అలారం పెట్టుకొని ఒక 21 రోజుల పాటు మీరు ఉదయాన్నే లేవండి. అలారం మోగిన వెంటనే టక్కున లేచి కూర్చొని అన్ని పనులు చేసుకుంటూ కూర్చోండి. అలా 21 రోజుల పాటు చేయండి. 22వ రోజు నుంచి మీకు అలారం మోగాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా మీ బయాలజికల్ క్లాక్ టిక్ చేస్తుంది, మీరు లేచి కూర్చుంటారు. ఎందుకనంటే 21 రోజుల పాటు ఏదైనా ఒక పనిని మనం క్రమం తప్పకుండా చేస్తే అది మన జీవితంలో భాగమైపోతుంది అని. దీన్ని హ్యాబిచువల్ ఫార్మేషన్ అని కూడా చెప్తూ ఉంటారు. మరి అలాంటిది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎలా నేర్పిస్తారు సార్ అంటే ఇంగ్లీష్ని కూడా మనకు గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నాకు ఇంగ్లీష్ ఏమీ రాదు సార్, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉన్న, ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఈ గ్రామర్ గోల నాకు వద్దు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్స్తో, ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్తో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి అల్ట్రా లెర్నింగ్ మెథడ్ మాడ్యూల్లో మనము మొట్టమొదటిసారిగా మన తెలుగులో రిలీజ్ చేసినటువంటి కోర్స్ ఇది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మన వశిష్ట 360 యాప్ ద్వారా రిలీజ్ చేసిన కోర్స్ ఏంటంటే 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని. ఏంటి సార్ ఈ 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అంటే ఇందులో 21 రోజుల పాటు మీకు వీడియో పాఠాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఉన్నటువంటి 24 గంటల్లో
24 గంటల్లో 1 గంట సేపు ఇంగ్లీష్ కోసం కేటాయించండి. మిగతా 23 గంటలు మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. కానీ ఈ 1 గంట పాటు 21 రోజుల పాటు ఎవ్రీడే ఒక 1 అవర్ మీకున్నటువంటి 24 అవర్స్లో ఒక 1 అవర్ని ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ కోసం కేటాయించండి. ఇంగ్లీష్ నేర్చుకునేందుకు కేటాయించండి. తప్పకుండా మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా, ప్రొఫెషనల్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. తప్పకుండా మీరు కనుక సీరియస్గా, సిన్సియర్గా, కంటిన్యూస్గా ఈ మెథడ్ని ప్రాక్టీస్ చేస్తే. ఎలా నేర్చుకుంటారు సార్ ఇందులో అంటే, ఈ ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ అనేది 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఫస్ట్ మీకు మేము ఏం చేస్తున్నామంటే, డే వైజ్గా వీడియో పాఠాలు ఉంటాయి, డే వైజ్ వీడియో లెసన్స్ ఉంటాయి. ఈ డే వైజ్ వీడియో లెసన్స్ని ప్రతిరోజు మీరు చూస్తూ ఉండాలి. డే 1, డే 2, డే 3, డే 4 ఇలా 21 రోజుల పాటు ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రా బోనస్ వీడియోలు కూడా మీకు మేము అందించాం. వీడియో చూసిన తర్వాత దీని కింద ఒక పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ మెటీరియల్తో పాటు అంటే ఒక రోజులో ఈ వీడియో పాఠాన్ని చూడడం, దాని కింద ఇచ్చినటువంటి మెటీరియల్ని చదవడం, ఈ రెండింటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా, వీడియో చూడడం ద్వారా ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్ చదవడం ద్వారా మీకు ఎంత నాలెడ్జ్ వచ్చింది అని టెస్ట్ చేసుకోవడానికి ఒక టెస్ట్ కూడా ఉంటుంది. మరి ఇంతసేపు మీరు గంట సేపు కేటాయించమన్నారు కదా సార్, గంట సేపు నేను కేటాయించాను, మరి నేను ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నాను ఎలా తెలుస్తుంది అంటే, ఈ టెస్ట్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మన వశిష్ట 360 యాప్లో ఉన్నటువంటి ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం. సో ఆ టెస్ట్ని ప్రాక్టీస్ చేస్తే నేను ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనేది మీకు ఆ రోజుకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ పీడిఎఫ్తో పాటుగా, పీడిఎఫ్లో లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, దీని బుక్ రూపంలో ఎలాబొరేటెడ్గా కావాలి సార్ అని మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మేమేం చేసామంటే, లిమిటెడ్ ఎడిషన్స్లో చాలా తక్కువ కాపీస్తో, అండ్ ఇప్పటికే ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ ద్వారా సగం బుక్స్ అన్నీ కూడా అయిపోయాయి. దయచేసి ఇంకా చాలా తక్కువ బుక్సే అవైలబుల్గా ఉన్నాయి. మీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బుక్ని మీరు గ్రాబ్ చేసుకోండి. అండ్ రేపు ఉదయం నుంచి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, మీషోలో, అలాగే వశిష్ట 360 యాప్లో కూడా బుక్ అవైలబుల్గా ఉండబోతుంది. సో ఇందులో డే వైజ్గా వీడియో పాఠాన్ని చూసి మన బుక్లో ఉన్నటువంటి కంటెంట్ మళ్ళీ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా దానికి తగ్గట్టుగా వీలైనన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్తో, ప్రాక్టీస్ మెటీరియల్స్తో మన బుక్లో ఇవ్వడం జరిగింది. అంతేకాదు 2 క్యారెక్టర్స్ని మేము మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఒకరు చిక్కీ అని, ఇంకొకరు లక్కీ అని. ఈ చిక్కీ అనే అమ్మాయి, లక్కీ అనే అబ్బాయి, వీళ్ళిద్దరు కూడా ట్విన్స్. వీళ్ళిద్దరూ కూడా మనతో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఇంగ్లీష్ జర్నీని స్టార్ట్ చేస్తారు. అంటే ఈ పుస్తకాన్ని మేము ఎలా డిజైన్ చేసామంటే, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ గ్రామీణ నేపథ్యం కానీ, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కసి, తపన, తాపత్రయం ఉన్న వాళ్ళందరికీ కూడా, కేవలం తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఒక కథల పుస్తకాన్ని చదువుతున్నట్టు, ఒక మంచి స్నేహితుడితో సహవాసం చేస్తున్నట్టు, మనకు నచ్చిన వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నట్టు ఈ పుస్తకాన్ని చదివితే మీకు కలిగే ఫీలింగ్ అలాంటిదన్నమాట. అందుకే దీన్ని 10 సంవత్సరాల పైన, అంటే 10+ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చదివి ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకునేలాగా డిజైన్ చేశాం. మీ ఇంట్లో పిల్లలకి 6వ తరగతి పిల్లలకు కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఈ చిక్కీ మరియు లక్కీ అనే క్యారెక్టర్లు మనలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటాయి. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి లెసన్లో ఏం నేర్చుకుంటారు, దానిలోని హైలైట్స్ ఏంటి, మనకు ఉండేటటువంటి డౌట్స్ ఏంటి అనేవి వీళ్ళు కాన్వర్జేషన్స్ రూపంలో డిస్కషన్ చేస్తూ మనకు చెప్తూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, పిల్లలు కూడా లైక్ చేసినట్టుగా, పెద్దలను కూడా మనకు కూడా తెలియని విషయాల్ని ఈ చిక్కీ లక్కీలు అనే క్యారెక్టర్స్ ద్వారా మీకు పుస్తకంలో చెప్పడం జరిగింది. ఈ కథల పుస్తకం అని చెప్పను నేను, కానీ అత్యద్భుతమైనటువంటి మీకు ఒక మంచి పుస్తకం అని నేను చెప్తున్నాను. మీకు ఒక నేస్తం లాంటి పుస్తకం. మీరు ఈ పుస్తకాన్ని చదువుతుంటే ఒక ఆత్మీయ మిత్రుడితో సహవాసం చేసినట్టుగా, మీకు నచ్చిన వాళ్ళతో ప్రయాణం చేసినట్టుగా, ఇంగ్లీష్ని ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా అనుకునేట్టుగా ఈ పుస్తకాన్ని మేము డిజైన్ చేసాం. మరి ఇంత చెప్తున్నారు సార్, ఎప్పుడు మాకు బుక్ లాంచ్ చేస్తున్నారంటే, రేపు అనగా ఆదివారం 28th సెప్టెంబర్. సో 28th సెప్టెంబర్ మార్నింగ్ నుంచి మీకు ఈ పుస్తకం అవైలబుల్గా ఉండబోతుంది. 28th సెప్టెంబర్ 2025 రోజున, అంటే రేపు ఈ పుస్తకాన్ని అన్నీ అమెజాన్లో, మళ్ళీ చెప్తున్నాను, అమెజాన్, అలాగే ఫ్లిప్కార్ట్, అలాగే ఇంకా మీషో యాప్లో, అలాగే మన వశిష్ట 360 యాప్లో. సో మన వశిష్ట 360 యాప్లో కూడా పుస్తకం అవైలబుల్గా ఉంది. ఈ 4 పుస్తకం అవైలబుల్గా ఉంది. ఇవే కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాల్లో బుక్ స్టోర్స్కి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి మేబీ 1 or 2 days తర్వాత ఖచ్చితంగా మీకు అన్ని జనరల్ స్టోర్స్, బుక్ స్టోర్స్లలో, ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ బుక్ స్టోర్స్ అన్నింటిలో కూడా ఈ పుస్తకం అవైలబుల్గా ఉండబోతుంది. సో దయచేసి చాలా లిమిటెడ్ కాపీస్ ఉన్నాయి. బుక్ని వీలైనంత త్వరగా గ్రాప్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు మమ్మల్ని ఈ నంబర్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు నేను మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను, 8106322477. ఒకవేళ ఈ కాంటాక్ట్ నెంబర్ మీకు బిజీ అని వచ్చినా లేదా రెస్పాన్స్ అవ్వకపోయినా
9182465532 అనే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసినా లేదా వాట్సాప్లో ఈ నెంబర్స్కి మెసేజ్ చేసినా మా పుస్తకం కావాల్సిన వాళ్ళకి వాటి లింక్స్ని కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఈ నెంబర్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం కోసం చాలా రోజులుగా ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా సో మీ అందరి కోసం ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాం. ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని మీరు మరింత ఆదరిస్తారని, అలాగే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న మీ కళను నిజం చేసుకుంటారని, మీ కళల కెరీర్ని పొందేందుకు ఈ పుస్తకం మీకు ఎంతగానో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పటికీ సదా మీకు ఇంగ్లీష్ నేర్పించాలనే తాపత్రయంతో మెలిగేటటువంటి మీ రాఘవేంద్రని నేను. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. గత 6 నెలలుగా దీనిపై చాలా వర్కౌట్ చేశాము అండ్ ది బెస్ట్గా ఇవ్వాలి. ఆల్రెడీ ఉన్నటువంటి వశిష్ట 360 డేస్కి ఈ పుస్తకానికి కొంత వేరియేషన్ క్రియేట్ చేస్తూ, అలాగే ది బెస్ట్ నేరేషన్తో, ఎక్కువగా ఎగ్జాంపుల్స్తో, అలాగే చాలా మంచి ఫన్నీ వేలో, నేరేటివ్ వేలో చదువుతూ ఉంటే ఒక మంచి ఫీలింగ్తో కలిగేటట్టుగా, అరే ఇంతేనా ఇంగ్లీష్, ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా అనేటట్టుగా ఈ పుస్తకంలో 21 రోజుల పాటు ది బెస్ట్గా ఒక్కొక్క కాన్సెప్ట్ని కూడా మళ్ళీ చిన్నగా ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ ఎలా మనం నేర్చుకుంటాం. ఒకేసారి అన్ని కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే కూడా భయం వేస్తుంది, సరిగ్గా నేర్చుకోలేం. దానివల్లే ఈ గ్రామర్ టెన్షన్ వల్లనే ఇంగ్లీష్ని మనం పక్కకు పెట్టిస్తాం. ఇంగ్లీష్ అంటేనే ఒక పెద్ద భూతంలో మనకు కనిపిస్తుంది. సో అలాంటి ఏ టెన్షన్ లేకుండా స్టెప్ బై స్టెప్ చిన్నగా మెల్లిమెల్లిగా ఈ క్లాసెస్ని వింటూ, పుస్తకాన్ని చదువుతూ, మళ్ళీ ఎంత నేర్చుకున్నారనేది టెస్ట్ ద్వారా ప్రాక్టీస్ చేస్తూ, తెలుగుకు బదులుగా మీకున్న 24 గంటల్లో ఒక 1 అవర్ పాటు ఈ కోర్స్ కోసం కేటాయించండి. తప్పకుండా మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఎందుకు ఇంత ధీమాగా చెప్తున్నానంటే, గత 6 నెలలుగా 7,000 మందికి పైగా ఈ కోర్సులో జాయిన్ అయ్యి, అండ్ ఇంకొంతమంది వేరే మోడల్స్ ద్వారా మన కోర్సులో జాయిన్ అయ్యి ఒకటే విషయం చెప్తున్నారు, సార్ మీ కోర్స్ వల్ల నాకు జాబ్ వచ్చింది సార్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను సార్, నేను పేరెంట్ టీచర్స్ మీటింగ్లో చాలా బాగా మాట్లాడుతున్నాను సార్, నేను హోమ్ మేకర్ని సార్, మా ఇంట్లో పిల్లలకి నేను ఇంగ్లీష్లో పాఠాలు చెప్పగలుగుతున్నాను సార్, మా పిల్లలతో నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను సార్, నేను నేర్చుకోవడం కాదు మా పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయగలుగుతున్నాను సార్. అండ్ అలాగే చాలామంది జాబ్ ఆస్పిరెంట్స్, సార్ నాకు ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది సార్, నేను ఇంటర్వ్యూలో కమ్యూనికేట్ అయ్యి మాట్లాడగలుగుతున్నాను సార్ నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను సార్. అంటే కొంతమంది మాకు జూనియర్ అసిస్టెంట్ జాబ్లు, ఆ తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి జాబ్లు, గ్రూప్ 2 జాబ్లో కొంతమందికి జాబ్స్ వచ్చాయి. గ్రూప్ 1 తెలంగాణలో నిర్వహించినట్టు గ్రూప్ 1 మొన్ననే రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళకు కూడా చాలామంది ఆస్పిరెంట్స్ మేము ఇంగ్లీష్లో మంచి మార్క్స్ సాధించాం సార్ అన్నారు. వి ఫీల్ వెరీ హ్యాపీ. మా ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఈ కోర్స్ ద్వారా, ముఖ్యంగా ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ 21 డేస్ ఛాలెంజ్ కోర్స్ ద్వారా అతి తక్కువ సమయంలో ది బెస్ట్గా, అది కూడా ఈజీగా అర్థమయ్యేలాగా మీకు ఈ కోర్స్ కావాలి, మీకు ఇంగ్లీష్ నేర్పించాలనే ఉద్దేశంతో డిజైన్ చేయబడినటువంటి కోర్సు. లిమిటెడ్ బుక్స్ని అందిస్తున్నాం. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మీరు ఈ పుస్తకాన్ని తీసుకుని చదివి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న కళ నిజం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలి. ఇప్పుడు మీరు నేను తెలుగులో ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నామో అంతే అనర్గళంగా ఇంగ్లీష్లో కూడా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మాట్లాడతారని ఆశిస్తూ, ఈ పుస్తకాన్ని తీసుకొని, ఈ పుస్తకం వల్ల మీ కళల కెరీర్ని నిర్మించేందుకు ఈ పుస్తకం మీకు ఒక స్నేహితుడిగా సహాయపడుతుందని నమ్ముతూ, నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో మరియు వశిష్ట 360 యాప్లో ఈ పుస్తకాన్ని పొందేందుకు, అలాగే కోర్సును పొందేందుకు కూడా లింక్స్ని మేము డిస్క్రిప్షన్లో అందిస్తున్నాం.